ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం క్షేమంగా సజీవంగా ఉన్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తల కానే కాదు కదా, మన అదృష్టమా? అంతకన్నా కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా అంత జాగ్రత్తగా కాపాడి ఈ నూతన దినంలో మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రికి, ఈ సమయానికి మనల్ని తట్టి లేపిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య గురించి కానీ ఇంటి పరిస్థితుల గురించి కానీ ఆలోచన అనేది పెట్టుకోవద్దు. ఆలోచన వస్తుంది అంటే దేవుని మీద విశ్వాసం లేదు అని అర్థం. కాబట్టి విశ్వాసంతో ఉండండి. నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, నా కుటుంబాన్ని కడుతున్నాడు, నేను అడిగింది నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు అని మీరు ఏ పని చేస్తున్నా, గిన్నెలు కడుక్కునేటప్పుడైనా, అంట్లు ఇల్లు ఊడ్చేటప్పుడైనా, బట్టలు ఉతికేటప్పుడు, పిల్లల్ని పంపించేటప్పుడు స్కూల్కి, వంట చేసేటప్పుడు, ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మగవాళ్ళు మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా సరే, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నా తండ్రి ముందు నా సమస్య పెట్టాను, నా తండ్రి ముందు నా అవసరత పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నేను అడిగింది నాకు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు అని సంతోషంగా ఉండడం ఎప్పుడైతే మీకు అలవాటైద్దో అప్పుడే అది పొందుకుంటారు. ఒకటి మనకు కావాలి, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారంలో మంచి లాభాలే కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితులు తీసేయడమే కావచ్చు, మంచి జీవితమే కావచ్చు, లేదా మంచి ఆరోగ్యమే కావచ్చు. ఒకటి నాకు అవసరమయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య అని తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా ఆ సమస్య పెట్టేశాం కదా. ఇక ఏ పని చేస్తున్నా, ఆఫీసులో అయినా, టీ టైం అయినా సరే, వర్క్ చేసేటప్పుడైనా, ప్రయాణాలు చేసేటప్పుడు ఇంకా ఖాళీ దొరికిద్ది. ఎంత ఖాళీ దొరికిద్దో ప్రయాణాలప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను తండ్రి, ఆ అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి నా సమస్యకి పరిష్కారం పంపించబోతున్నాడు అని దేవుని గురించి ఎక్కువ ఆలోచించడం ఎప్పుడైతే మీకు అలవాటు అవుతుందో, ఏ పనిలో ఉన్నా కూడా, ఎంత బిజీ పనిలో ఉన్నా కూడా తండ్రి దగ్గర పెట్టిన సమస్య, నా తండ్రి దగ్గర నేను ఇది అప్పగించాను, నా అవసరత నా తండ్రికి చెప్పాను, నా తండ్రి నాకు ఖచ్చితంగా నాకు అది ఇస్తాడు నాకు నా తండ్రి అని ముందుగానే సంతోషంగా ఉండడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో సంతోషం, అప్పుడే మీకు ఆ వస్తువైనా, ఆ ఉద్యోగమైనా, మీరు కోరుకున్న జీవితమైనా అప్పుడే తండ్రి మీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఇది సమస్య గురించి ఆలోచించి భయపడొద్దు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమడిగినా కూడా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, తెలివిగల వాళ్ళు, మంచి జ్ఞానవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వరదల్లో, ప్రమాదాల్లో చిక్కుకొని మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ రావట్లేదు, లేవాలనే ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదు అని ఎంతో మంది బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకువిచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారమయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి వారికి ఉన్న సమస్య, వారికి ఉన్న అవసరత నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నారు, ఆసక్తితో నా తండ్రి అది నాకు ఇవ్వండి అయ్యా అని మీ పాదాల దగ్గర అడుగుతున్నారు నా కృప. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీకు అప్పగించిన తర్వాత ఆ సమస్యల గురించి, అవసరతల గురించి బిడ్డలు మళ్ళీ ఆలోచించకుండా నా ప్రభ మీరు ఇచ్చారని నమ్మి మనస్ఫూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచి సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి.
మరి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా ప్రభ, ఎవరెవరినైతే మీరు తట్టి లేపి మీ పాదాల దగ్గర నా తండ్రి కూర్చోబెట్టారో, మోకాళ్ళ మీద కూర్చోబెట్టారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి బిడ్డల కన్నీరు కారుస్తుండగా, భారమైన సమస్యలని నా ప్రభ బిడ్డలు దుఃఖపడుతుండగా, అది ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. సమస్తము సాధ్యమే నా తండ్రి. బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి, బిడ్డల గృహాలను దర్శించు నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అసహనాన్ని తీసివేసి నా ప్రభ మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి, మీ దయ నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీ సమాధానం నా ప్రభ మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా సరే ధైర్యంగా ఎలా ఉండాలో మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోబు గారు కూడా ఒక్క దినం అంతే నా తండ్రి, ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, పశువులు కోల్పోయాడు, పేరు ప్రతిష్ట అన్నీ కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నేనెందుకు భయపడాలి? నా తండ్రికి మహిమ కలుగునుగా. కానీ మిమ్మల్ని స్తుతించాడు నా ప్రభ. ఆ ధైర్యం, ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మాకు నష్టంలో మేము ఉన్నా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్తుతించే హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. కష్టాల్లో మేము ఉన్నా సరే నా ప్రభ, శ్రమల్లో మేము ఉన్నా సరే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మేము ఉన్నా సరే నా ప్రభ, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే స్తుతించే హృదయాలను, నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా, సమస్య మీదే వాళ్ళ ఆశ, వాళ్ళ ధ్యాస, వాళ్ళ ఆలోచన పెట్టి మరి సతమతమైపోకుండా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. కృంగిపోకుండా, అధైర్యపడకుండా మీ వైపు చూసి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, డిఎస్సి రాస్తున్నారో నా ప్రభ, ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ వారు కోరుకున్న విధంగా వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా, ప్రతి ఒక్కరు మీ బాహుబలం తక్కువైంది కాదు అని తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మరి ఆశ కలిగి ఉన్నప్పుడు, ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పొందుకుంటారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు ఆరోగ్యం వస్తుందా నా తండ్రి. బిడ్డల మనసులో ఉన్న అటువంటి ఆలోచన తీసివేసి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మరి వారు కోరుకున్న ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. బిడ్డలు నిరుత్సాహపడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా ధైర్యంగా, విశ్వాసంతో, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో బిడ్డలకు మీరే ముందుండి నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఎవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి వాళ్ళు చేయదగిన పనికి నా ప్రభ బిడ్డలు వెళ్తున్నారు, పనులు, ప్రయాణాలు మీరే తోడుగా ఉండి నా ప్రభ. చదువుకునే ప్రతి బిడ్డలకి నా తండ్రి, ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోకమైన వెరితనాన్ని, తెలివిని తీసివేసిన ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోను బాలుడుగా ఉన్నప్పుడే సొలొమోను నీకేం కావాలో అడుగు అన్నప్పుడు నా తండ్రి జ్ఞానం అడిగాడు, జ్ఞానం అనుగ్రహించారు నా ప్రభ. అంత గొప్ప ధన్యత బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. సొలొమోను గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, అయినా సరే నా తండ్రి బిడ్డల ఈ లోక జ్ఞానం మీద ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, చురుకైన మనసు నా తండ్రి, చురుకుగా ఉండాలంటే అది మీరిచ్చే భాగ్యమే నా తండ్రి. ఆ భాగ్యాన్ని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. మీ జ్ఞానం ఉంటే చాలు నా తండ్రి, ప్రతి విషయంలో కూడా బిడ్డల ముందే ఉంటారు నా తండ్రి. మీ మీద ఆధారపడ్డ బిడ్డలు నా తండ్రి తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారు. తోకలుగా ఉండరు నా ప్రభ మా బిడ్డలు, తలలుగానే ఉంటారు నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నా తండ్రి చిన్నప్పటి నుంచే మీ మీద ఎలా ఆధారపడాలో నా ప్రభ బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పుడు ఆర్థిక సమస్యలు తీరే ద్వారాలు నా ప్రభ మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు
చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభా. క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి పరిచి నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభా, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా. తప్ప మాదే నా తండ్రి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి జీవితం జీవించాలి, నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా మా జీవితాన్ని మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, నా తగ్గింపు చూపులు, దీన మనసు కలిగి జీవించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో, వరదల్లో నా ప్రభా బిడ్డలు చిక్కుకుపోయారు నా తండ్రి, ఎలాంటి భయంకరమైన తుఫానునైనా ఒక్క నోటి మాటతో ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఒక్క మాటకి లోబడ్డాయి నా తండ్రి. తుఫాను, అంత భయంకరమైన తుఫాన్లు కూడా మరి బిడ్డల వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి, ఎవరు కూడా వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా ప్రభా, మరి వరదలు, వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. కానీ బిడ్డలకు నష్టపోకుండా, బిడ్డలు నా తండ్రి అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా. బిడ్డలను గద్దించి నా తండ్రి, పెద్దవాళ్ళకి లోబడే మనసుని బిడ్డలకు అనుగ్రహించి, తగ్గింపుతో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే భర్తను కోల్పోయి నా తండ్రి మరి బిడ్డల దుఃఖంలో ఉన్నారో, నా కుటుంబానికి ఎవరి తోడు, నా కుటుంబాన్ని అవసరతలు ఎవరు తీరుస్తారు, ఎప్పుడు ఎలా తీర్చాలని ఆ తల్లి బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, దుఃఖంలో ఉండిపోకుండా, నా తండ్రి నాకున్నాడు, నా పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు నా తండ్రి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నా బిడ్డల గురించి నేనెందుకు అధైర్యపడాలి, చింతపడాలి అని నా ప్రభ మీ మాటలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. వారికి అప్పులు తీరే ద్వారాలు నా తండ్రి దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, మారుతున్న వాతావరణాన్ని నా ప్రభ తట్టుకునే శక్తిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. దగ్గులు, జలుబులు, జ్వరాలు నా తండ్రి బిడ్డలకు రాకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పారు నా ప్రభ. ఎలాంటి తెగులు మా గృహాల్లోకి, మా దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి ఆపదాకీడు మా దరికి రాకుండా మా చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారో నా తండ్రి, ఇంట్లో నా తండ్రి మరి ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో, ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. మరణించినా సరే 3 రోజుల తర్వాత బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. లాజరు మరణించినప్పుడు 3 రోజులు అయిపోయింది, అయినా సరే మీ శక్తి నా తండ్రి, మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా. ఒక్క మాటతోనే నా తండ్రి మరణం నుంచి నా ప్రభ మరి బ్రతికించిన గొప్ప శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలైతే నా ప్రభ మరి మనుషులైతే చెప్పొచ్చు ఇక మీరు బ్రతకరు అని, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. మరి బిడ్డలు భయపడకుండా, అయ్యో డాక్టర్లలో చెప్తున్నారు ఇక నేను నా జీవితం ఇంతేనా, ఇక నేను బ్రతకనా అని నా ప్రభ బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఆ మాట చెప్తే నేను భయపడాలి, కానీ నా తండ్రికి అసాధ్యమైంది కాదు కదా. మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి నేను మరణించినా సరే బ్రతికించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభ విశ్వాసంతో మీ పాదాల దగ్గర వాళ్ళు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే కన్నీటితో పశ్చాత్తాపపడి వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే గర్భఫలం కోసం మరి ఈ సమయంలో మెలకువిచ్చింది మీరే నా ప్రభ. బిడ్డల గర్భాలు తెరవబోతున్నారు కాబట్టి నా తండ్రి, ఈ సమయంలో వాళ్ళకు మెలకు ఇచ్చారంటే, మీరు తట్టి లేపారంటే బిడ్డలకు కావలసింది వాళ్ళు ఏ అవసరత అయితే నా తండ్రి వాళ్ళు కలిగి ఉన్నారు నా ప్రభ, ఏదైతే వాళ్ళకు కావాలని మీ పాదాల దగ్గర కూర్చున్నారో అది మీరు వాళ్ళకు అనుగ్రహించబోతున్నారు నా ప్రభ. అందుకేనే నా తండ్రి
మరి ఎంతో మంది మెలకువ రావాలని, మెలకువ తెచ్చుకోవాలని ఆశ కలిగిన మెలకువ రావట్లేదంటే, మీరు తట్టి లేపారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నది మీరు అనుగ్రహించబోతున్నారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. బిడ్డలు ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, యుద్ధాలు ఆపగల శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత భయంకరమైన మనుషులైనా, ఎలాంటి కఠినమైపోయిన హృదయాలు కూడా చేయగల శక్తి, కరిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. యుద్ధాన్ని ఆపాలి అనే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇచ్చి మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచివైన నా ప్రభు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి సంఘటనలు నా తండ్రి రాకుండా, జరగకుండా నా తండ్రి మరి మీ కాపుదలో ఉంచమని అడుగుచున్నాం. మరి ఎవరెవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు నా ప్రభ, ప్రమాదాల్లో, యాక్సిడెంట్లో, భయంకరమైన తుఫానులు, వరదల్లో, మరి యుద్ధంలో నా తండ్రి ఎవరైతే వారిని కోల్పోయారు నా తండ్రి, ఆ కుటుంబాలను ఓదార్చు నా ప్రభ. మరి దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అని చెప్పిన దేవా, దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి ఓదార్చమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డలకున్న మొదట దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మరి ధైర్యంగా ఎలా ఉండాలి, బిడ్డలకు ఆ నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. దుఃఖంలో ఉండిపోకుండా ధైర్యంగా నా తండ్రి ఓదార్పు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఈ నూతన దినంలో నా ప్రభ జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి నూతన సంవత్సరం, నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ, గడిచిన సంవత్సరాల్లో వాళ్ళు ఎలా జీవించారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకంలో జీవించుంటే ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మరి బిడ్డలు మీకు దగ్గర ఎలా వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి. లోకాన్ని అసహించుకుని లోకంలో నా ప్రభ మరి చెడు జీవితాన్ని నా ప్రభ వాళ్ళు వదిలిపెట్టి నా తండ్రి మీ పాదాల దగ్గరికి రావాలి అనే ఆలోచన, నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి నా ప్రభ. నూతన భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా మీ మీద ఆధారపడాలి అనే నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి మీరు జతపరిచిన బిడ్డలు నా తండ్రి ఎవ్వరు వాళ్ళని విడతీయకుండా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు ప్రభు, రానివ్వరు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మరి భర్తకు లోబడాలనే మనసు, నూతన మనసుని భార్యని ప్రేమించాలనే నూతన మనసుని భర్తకి ఇచ్చిన తండ్రి. ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇరుకుల ఇబ్బందులు ఎదురైనా సరే ఖచ్చితంగా నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి అనే హృదయాలు, నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీ మాట తప్పిపోకుండా ఉండే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలుంటే తీసివేసి నూతన ఆశీర్వాదాలతో ఆ కుటుంబాలు నింపమని, ఒకవేళ బిడ్డలు ఇచ్చుంటే నా తండ్రి ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు మీరు చూపించమని అడుగుచున్నాం ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు కట్టిన తండ్రి మీ మందిరానికి సంతోషంగా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని ఎలా స్తుతించాలి, మనస్ఫూర్తిగా ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో ఆ గ్రహింపు నా తండ్రి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా తండ్రి మా పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.